నమస్కారం గురుగారు. ఓం నమో నారాయణాయ నమః. ఈ మాఘమాసంలో భీష్మ ఏకాదశి వస్తుంది కదా, దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మ. మనకి మాఘమాసం అంటేనే చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది పరమ దైవత్వం కలిగినటువంటి వాళ్ళల్లో ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి పండగల్లో భీష్మాష్టమి, అలాగే భీష్మ ఏకాదశి. ఈ యొక్క భీష్ముడి యొక్క చరిత్ర చాలా గొప్పదమ్మా. అంటే ఆయన మానవ జన్మైనా కూడా కృష్ణుని యొక్క, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు ఎవరైనా అంటే భీష్ముడు. ఆ జన్మ బ్రహ్మచారి. మనం భీష్మించుకొని కూర్చున్నాము, వాడు భీష్మించుకొని కూర్చున్నాడు, వాడు పట్టు వదలని విక్రమార్కుడిలా ఉన్నాడు, ఇలాంటి మాటలు మనం మాట్లాడతాం. అంటే ఈయన గంగాదేవి యొక్క పుత్రుడు. ఈయన ఆయనకున్నటువంటి లౌకికానుభవంలో నేను వివాహం చేసుకోను అనేటటువంటిది కథల పరంగా వచ్చింది. అంటే భీష్మించుకొని కూర్చున్నాడు ఆయన. నేను వివాహం చేసుకోను, నేను జీవితాంతం ఇలాగే ఉంటాను అని ఆయన కౌరవుల వైపు ఉన్నాడు. ఆయన మహావృద్ధుడు. ఆయన ఈ ప్రపంచంలో అసలు దేవాది దేవతలు కాకుండా మానవ జన్మలో తను అనుకున్నప్పుడు మరణాన్ని రప్పించుకుని మరణించేటటువంటి వాళ్ళల్లో ఈయన ప్రథముడు. భీష్మ పితామహుడు అంటారు. మనందరికీ కూడా పితామహుడు, తండ్రి లాంటి వాడు భీష్ముడు. తండ్రికే తండ్రి ఆయన. అంతటి గొప్ప వ్యక్తిత్వము, స్వభావము, యుద్ధ నైపుణ్యము. మహాభారత యుద్ధంలో పాండవులంతటి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. భీష్ముడు వేసే బాణాలకి పాండవులు గజగజలాడిపోయారట. అంతటి గొప్ప యుద్ధ నైపుణ్యము, కళా నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఏంటంటే ఆయన ఉన్నటువంటి పార్టీ కౌరవ పార్టీ కాబట్టి ఆయన కొంత ధర్మబద్ధమైనటువంటి విషయాలలో ఎక్కడో ఒక చోట కొంచెం ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఆయన అక్కడ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోయాడు చివర్లో. మరి ఆయన అలాగే ఉంటే ఇక్కడ అసలు పాండవులు అనేవాళ్ళు మిగలరు. మరి కృష్ణుడు చూస్తే మహానుభావుడు, ఆయనే వందే జగద్గురుం అన్నారు కదా, జగత్తంతా నేనే అన్నాడు ఆయన. ప్రతిదీ నేనే, ప్రతి అణువు నేనే, విశ్వము నాదే, మొత్తం అన్నీ నేనే అని చెప్పుకున్నవాడు ఒక్క కృష్ణ పరమాత్ముడేనమ్మా. మరి ఆ కృష్ణ పరమాత్ముడు ఇది గమనించి ఆయన, అర్జున ఇక నా వల్ల కాదు, ఆయన మహానుభావుడు, ఆయన ఉంటే మీరు గెలవలేరు అని చెప్పి ఆయన్ని చక్కగా వధించి ఆయనకి మరణం రప్పించేటటువంటి స్థితిని కలుగజేసిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆయన భీష్మాష్టమి అంటాం. అంటే భీష్మాష్టమి నుంచి ఏకాదశి వరకు మామూలుగా పంచదినాలు అంటారు ఆయనవి. అంటే భీష్మ పంచకము అంటారు. ఈ 5 రోజులు కూడా చాలామంది తర్పణాలు వదులుతూ ఉంటారు భీష్ముడికి. అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే భీష్మాష్టమి రోజున ఈ భీష్ముడు అంపశయ్య మీద, అంటే బాణాలతో నిర్మితమైనటువంటి ఒక శయ్య మీద ఈయన పడుకొని ఉంటాడు. అంటే బాణాలు వేసి ఆయన ఆయన మరణం లేదమ్మా. ఆయన ఆగాడు. ఎప్పుడో ఎన్నో 50 రోజులో యుద్ధం చేసి మాఘమాసంలోనే నేను మరణించే వరాన్ని కోరుకున్నాడు ఆయన. అప్పటిదాకా ఆయన వెయిట్ చేశాడు అంతే. ఆయన ఆలస్యం చేసుకొని మాఘమాసంలోనే ఆయన అష్టమి రోజున గతించారు. ఆ టైంలోనే ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు 1000 నామాలని ఆయన పఠించాడు. విష్ణు సహస్రనామ రూపకర్త భీష్ముడు. అందుకనే విష్ణు సహస్రనామంలో 108 ఉంటాయి పాదాలు. అంటే మన గ్రహస్థితిని కూడా ముడిపెడితే మనకు కాలచక్రంలో నవగ్రహాలు, అట్లాగే 12 రాశులు, ఆ 12 రాశుల్లో నక్షత్రాలు, వీటితో సంబంధం ఉండి నవాంశలో 108 పాదాలు అని ఉంటాయి. నక్షత్రాలకి 108 నవాంశ పాదాలని. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకము, అంటే 2 వాక్యాలు కలిపి ఒక శ్లోకంగా ఉంటుంది విష్ణు సహస్రనామంలో. అందుకనే ఈ నక్షత్రం వాళ్ళు ఈ శ్లోకాలు 4 చదవాలి. ఇప్పుడు ధనుస్సు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం అనుకోండి. ఆ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఏ శ్లోకం ఉంటే దాన్ని వాళ్ళు అన్నిసార్లు చదువుకుంటారు, 108 సార్లు. ఆ నక్షత్ర దోషం కానీ ఏదన్నా ఉంటే వెళ్ళిపోతుంది వాళ్ళకి. అట్లా ఈ ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాల వారు 4 రకాల శ్లోకాలు ఉంటాయి. అవి చదువుకొని బయటపడుతూ ఉంటారు చాలామంది. కొంతమంది విష్ణు సహస్రనామం అవలీలగా చదివేస్తూ ఉంటారు. వీటన్నిటికీ రూపకర్త ఈ సహస్రనామాలను మనకు అందించినటువంటి ఆ భీష్మ పితామహుడు, ఆయనకి మనందరము కూడా
పాత్రులమే ఉండాలి. ఉమ్, లేకపోతే ఈ జన్మ నిరర్ధకం, ప్రతివాడి జన్మ నిరర్ధకమే. ఉమ్, అందుకనే మన పంచాంగకర్తలు కావచ్చు, పూర్వీకులు కావచ్చు, చాలామంది కొంతమంది విక్రించే వాళ్ళు ఉంటారు. ఏది వీళ్ళకి 365 రోజులు పండగలే అని. 365 రోజులు పండగలే, ఇంకా లేవు కానీ రోజులు, మిగతా రోజులు కూడా పండగలే ఉండేవి. ఉమ్, ఇవన్నీ పండగలతో సమానం అమ్మ. మనకు వచ్చే దీపావళి పండగ, సంక్రాంతి పండగ అనే కాదు, మనం అనుకునేటటువంటి శ్రీ పంచమి కావచ్చు, రథసప్తమి కావచ్చు, ఈ మాఘమాసంలో మహాశివరాత్రి వస్తుంది, అవును. ఈ పౌర్ణమి, ఇవన్నీ కూడా పండగలతో సమానం. మాఘ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది. ఏకాదశి రోజున విశేషంగా విష్ణు సహస్రనామము 5 సార్లు చదువుతారు కొంతమంది. చదివి అన్నదానం కూడా చేస్తారు. భీష్ముడి కోసము అన్నదానం చేస్తారు వారికి ఉన్నంతలో. లేదా ఏదైనా దేవాలయంలో ఈ ఒక 5 సార్లు ఇది చేసిన తర్వాత బ్రాహ్మడికి ఆకుకూరలు, స్వయం పాకము దానం ఇస్తే అది కూడా చాలా విశేషమైనటువంటి పుణ్యఫలితం అమ్మ. కాబట్టి అందరూ కూడా భీష్మ ఏకాదశి రోజున తర్పణ క్రియలు చేసి, క్రియలు ఆచరించి చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్లయితే ఆ భీష్మాచార్యుని యొక్క అనుగ్రహము అందరికీ లభిస్తుందని శాస్త్ర నిర్ణయం.